3 ఏళ్ల తర్వాత. కాలం వేగంగా గడిచిపోయింది. జ్యోతి నగరానికి వెళ్లి 3 ఏళ్లయింది. ముహూర్తానికి సమయం అవుతుంది. విజయ్, త్వరగా రా. ఇంటి ముందు పందిరిలో పెళ్లి హడావుడి కనిపిస్తోంది. అమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. విజయ్ భారంగా పెళ్లి పీటల వైపు నడుస్తాడు. ఆ జ్యోతి మనల్ని వదిలేసింది. సీత నిన్ను బాగా చూసుకుంటుంది. రాజమ్మ విజయ్ చేతిని పట్టుకుని తీసుకెళ్తుంది. సీత పెళ్లి పీటల మీద కూర్చుని విజయ్ వైపు చూస్తుంది. బావగారు, నా మీద కోపంగా ఉన్నారా? విజయ్ తల దించుకుని నిట్టూరుస్తాడు. లేదు సీత, నా విధిని తలుచుకుంటున్నాను. రాజమ్మ అందర్నీ తొందర పెడుతోంది. పెళ్లి వేదికపై హోమం వెలిగించండి, సమయం దాటిపోతోంది. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో విజయ్. రాజమ్మ విజయ్ భుజంపై చేయి వేస్తుంది. విజయ్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. జ్యోతి నగరానికి వెళ్లి 3 ఏళ్లైనా ఒక్క ఫోను లేదు. సీత విజయ్ చేతిని స్పర్శిస్తుంది. నేను మీకు ఏ లోటు రాకుండా చూస్తాను. సరే. జ్యోతి ఊరు బస్సు దిగి సంతోషంగా నడుస్తుంది. ఊరు చేరుకున్నాను. విజయ్ నన్ను చూసి ఎంత ఆశ్చర్యపోతాడో. నేను విజయ్ని అర్థం చేసుకున్నాను. చాలా టైం పట్టింది, కానీ ఇప్పటినుంచి మొత్తం విజయ్తోనే. ఇక మేము హాయిగా ఉండవచ్చు. మంగళసూత్రం విజయ్ చేతికి ఇవ్వండి. రాజమ్మ పళ్లెంలో ఉన్న తాళిని అందుకుంటుంది. విజయ్ వణుకుతున్న చేతులతో తాళిని పట్టుకుంటాడు. ఇది నిజంగా జరగాల అమ్మా. మేళతాళాల శబ్దం పెరుగుతుంది. అవును నాయనా, ఇది నీ జీవితానికి అవసరం. మంగళ వాయిద్యాల మధ్య విజయ్ తాళి కడతాడు. సీత కళ్ళు మూసుకుని నమస్కరిస్తుంది. ఈ క్షణం కోసం నేనెంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. జ్యోతి ఇంటి దగ్గర ఉన్న జనాన్ని చూసి ఆగిపోతుంది. మా ఇంటి దగ్గర పందిరేమిటి? ఎవరి పెళ్లి జరుగుతోంది? జ్యోతి వేగంగా ఇంటి లోపలికి నడుస్తుంది. బహుశా మా పక్కింటి వాళ్ళదేమో. లోపలికి వెళ్లి చూస్తాను. అందరూ విజయ్ మరియు సీతపై అక్షింతలు చల్లుతారు. అక్షింతలు వేయండి. పెళ్లి పూర్తయింది. అంతా అయిపోయింది. ఇక జ్యోతి జ్ఞాపకాలను వదిలేయాలి. జ్యోతి పందిరి లోపలికి ప్రవేశిస్తుంది. విజయ్, ఎక్కడున్నావు? విజయ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతితో లేచి నిలబడతాడు. ఆ స్వరం, అది జ్యోతి కంఠంలాగే ఉంది. రాజమ్మ జ్యోతిని చూసి భయంతో వణికిపోతుంది. జ్యోతి, నువ్వా? ఇప్పుడెందుకొచ్చావు? జ్యోతి షాక్ లో విజయ్ వైపు చూస్తుంది. విజయ్, ఏమిటిది? ఈ అమ్మాయి ఎవరు? సీత తన మెడలోని కొత్త తాళిని చూపిస్తుంది. నేనే ఈయన భార్యను. ఇప్పుడే మా పెళ్ళయింది. పెళ్ళా? విజయ్, నువ్వు నాకు మాటిచ్చావు కదా. విజయ్ మౌనంగా కన్నీళ్లు పెడతాడు. జ్యోతి, నువ్వు వస్తావని నేను చాలా కాలం చూశాను. నువ్వు ఏ కబురు లేకుండా వెళ్లిపోయావు. నా కొడుకు జీవితం నాశనం చేయకు. సీత జ్యోతి వైపు కోపంగా చూస్తుంది. ఇప్పుడు ఈయన నా భర్త. నువ్వు వెళ్ళిపో. జ్యోతి విజయ్ కళ్ళలోకి చూస్తుంది. విజయ్, ఒక్క మాట చెప్పు. ఇది నీకు ఇష్టమేనా? విజయ్ తన తల దించుకుంటాడు. మా అమ్మ ఇష్టం కోసమే నేను ఈ పని చేశాను. రాజమ్మ జుట్టు సరి చేసుకుంటూ గట్టిగా అరుస్తుంది. ఊరి జనం ముందు మమ్మల్ని అవమానించకు జ్యోతి. అవమానం నాకు జరిగిందత్తయ్యా, మీకు కాదు. జ్యోతి కన్నీళ్లను తుడుచుకుంటుంది. విజయ్ జ్యోతి దగ్గరకు వెళ్లబోతాడు. నన్ను క్షమించు జ్యోతి, నేను బలహీనున్నయ్యాను. వెళ్ళకండి. మీరిప్పుడు నా భర్త. నీ నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని తిరిగి వచ్చాను. జ్యోతి తన మెడలోని పాత తాళిని చూపిస్తుంది. ఆ పాత తాళికి ఇప్పుడు విలువలేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో. రాజమ్మ జ్యోతిని బయటకు తోసేస్తుంది. నా కాపురం కూల్చి మీరెలా సంతోషంగా ఉంటారు? నేను కూడా చూస్తాను. సీత ఏడుస్తూ విజయ్ని హత్తుకుంటుంది. మన పెళ్లి దైవ సాక్షిగా జరిగింది. ఇది మారదు. నా ఊరు, నా ఇల్లు, నా మనిషిని వదిలి ఎక్కడికి వెళ్ళను. విజయ్ రాజమ్మ వైపు దీనన్నా చూస్తాడు. అమ్మా, మనం తప్పు చేశామేమో అనిపిస్తోంది. లోకం కోసం ఈ పెళ్లి నిలవాలి, అంతే. రాజమ్మ కఠినంగా మాట్లాడుతుంది. విజయ్ నిశ్శబ్దంగా ఏడుస్తాడు. జ్యోతి, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. తిరుగు ప్రయాణం నన్ను ఇంతటి దుఃఖంలోకి నెడుతుందని అనుకోలేదు. జ్యోతి లేచి నిలబడి తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఇక జ్యోతి తర్వాత ఏం చేయబోతోంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.